హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దివాళీ స్పెషల్గా 3 టైప్స్ ఆఫ్ స్వీట్ రెసిపీస్ చూద్దామండి. ఈ స్వీట్స్ చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు. ఈ స్వీట్ రెసిపీస్ చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలానే మీకు క్విక్గా నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. మన ఫస్ట్ స్వీట్ రెసిపీ వచ్చి మైసూర్ పాక్. ఈ మైసూర్ పాక్ కంప్లీట్ నేతితో చేశానండి. చాలా గుల్లగా నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయి చాలా బాగుంటాయి. ఈ మైసూర్ పాక్ పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడం కోసం ఒక థిక్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల దాకా షుగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని ఈ గ్లాస్ కొలతలతో తీసుకుంటున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి గ్లాస్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకొని సేమ్ మెజర్మెంట్స్ని ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు అందులోకి 1/2 గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని ఈ షుగర్ కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ కరిగేలోపు ఇంకో స్టవ్ మీద ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల దాకా నెయ్యిని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ మీద కొంచెం నెయ్యిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన షుగర్ అనేది కరిగిపోయింది. ఇప్పుడు ఈ షుగర్లోకి 1 గ్లాస్ దాకా శనగపిండిని చూపిస్తున్న విధంగా నలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తే. మీకు ఈ ప్రాసెస్ కొంచెం టఫ్గా అనిపిస్తే ముందుగా 1 గ్లాస్ దాకా శనగపిండిని జల్లెడలో జల్లించుకొని సాఫ్ట్గా చేసుకొని దాన్ని కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తే. ఒకసారి ఈ షుగర్లో శనగపిండి ఫుల్గా మిక్స్ అయిపోయినప్పుడు అందులోకి మనం పక్కన వేడి చేసుకుంటున్న నెయ్యిని 1 టేబుల్ స్పూన్ అట్లా పోసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి పోయంగానే పొంగు వస్తుంది. ఆ పొంగు అనేది ఆరిపోయేదాకా కంటిన్యూస్గా తిప్పి ఒకసారి పొంగు అణిగిపోయినప్పుడు మళ్ళీ అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. ఈ ప్రాసెస్ మనం తీసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ నెయ్యి కంప్లీట్గా అయిపోయేదాకా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్యాన్ నుంచి మైసూర్ పాక్ సపరేట్ అవటం స్టార్ట్ అవుతుందో అప్పుడు రిమైనింగ్ నెయ్యి మొత్తాన్ని ఒకేసారి పోసేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ప్యాన్ నుంచి మనం ప్రిపేర్ చేసిన మిక్చర్ అనేది సపరేట్ అయిపోతుంది. చూసారా, ఇలా ఉన్నప్పుడు రిమైనింగ్ నెయ్యి మొత్తాన్ని పోసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా గుల్లగా వచ్చినప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి 1 చిటికెడు సోడా ఉప్పుని వేసుకోవాలి. ఇలా సోడా ఉప్పు వేయటం వల్ల మనకి మైసూర్ పాక్ అనేది చాలా గుల్లగా పొంగి వస్తుంది. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వంపేసుకోవాలి. ఇలా వంపేసుకొని దాని మీద ఏమీ వత్తటం కానీ ప్రెషర్ పెట్టడం కానీ చేయకండి. అలా చేస్తే మనకి మైసూర్ పాక్లో లోపల గ్యాప్స్ వస్తుంది కదండి, ఆ స్ట్రక్చర్ అంతా పోతుంది. చూసారా, ఇలా ఉన్నప్పుడే లైట్గా ఆరిపోయిన తర్వాత దాన్ని కావాల్సిన సైజులోకి షేప్లోకి కట్ చేసుకోండి. ఆరిపోయిన తర్వాత కట్ చేస్తే కొంచెం పొడిగా ముక్కలైపోతుంది. కాబట్టి మీకు కావాల్సిన సైజుల్లోకి కట్ చేసుకొని ఆరిపోయిన తర్వాత తీసి స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా మనం మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా, చూడటానికి ఎంతో బాగా వచ్చింది కదా. నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. మీకు గనక నెయ్యి వాడటం ఇష్టం లేకపోతే అదే ప్లేస్లో 2 గ్లాసెస్ దాకా ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చి కొబ్బరి ఉండలు. ఈ కొబ్బరి ఉండలు చాలా ఈజీగా అయిపోతాయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, జస్ట్ ఒక 2 to 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ కొబ్బరి ఉండలను చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొబ్బరి ఉండలు చేయడం కోసం ఒక 300 గ్రామ్స్ దాకా బెల్లాన్ని తురిమి తీసుకోండి. అలానే ఇలా సన్నగా కట్ చేసుకున్న 250 గ్రామ్స్ దాకా కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. కొబ్బరి ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే మిక్సీ అనేది ఈజీగా పడుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి. ఇట్లా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందపాటు ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసుకోండి. ఆ కొబ్బరిలోకి మనం సన్నగా తురుముకున్న ఒక 300 గ్రామ్స్ దాకా బెల్లాన్ని తీసుకోండి. ఈ బెల్లాన్ని అలానే కొబ్బరిని కంప్లీట్గా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. బెల్లం కరిగేదాకా మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత లైట్గా ప్రెస్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా బెల్లం కరగటం అయిపోయిన తర్వాత ఆ బెల్లంలో నుంచి నీరు అనేది ఊరటం స్టార్ట్ అవుతుందండి. అలా ఊరి ఈ బెల్లము అలానే కొబ్బరి మిక్చర్ అనేది దగ్గర పడుతుంది. ఇలా ఊరిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి
కొబ్బరి అలానే బెల్లం మిక్చర్ దగ్గర పడేదాకా మిక్స్ చేసుకోవాలి. మనకి కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఒకసారి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఎడ్జెస్ నుంచి ఊడేసి ఇలా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడినప్పుడు అందులోకి ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకుంటున్నానండి. ఇది ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది, ఇది స్కిప్ చేయకండి. ఒకసారి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేయటం వల్ల మిక్చర్ అనేది కొంచెం త్వరగా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయి దగ్గర పడినప్పుడు మనం ఉండకు వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉండకి రావటం స్టార్ట్ అయ్యిందంటే మనకి కొబ్బరి ఉండలు చేసుకోవడానికి కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు చేతికి కొంచెంగా నెయ్యి రాసుకొని మీకు ఏ సైజులో అయితే కొబ్బరి ఉండలు కావాలో దానికి తగినంత మిక్చర్ని చేతిలోకి తీసుకొని చూపిస్తున్న విధంగా కొబ్బరి ఉండల్ని చేసుకోండి. ఇలా చూపించిన విధంగా రిమైనింగ్ కొబ్బరి ఉండల్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కొబ్బరి ఉండలు అనేవి ఈజీగా ఒక 10 days అన్న స్టోర్ అవుతాయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలామందికి లోపల ఉండలుగా వచ్చి పాకం అంతగా పట్టదు కదండి. దానికోసం మంచి టిప్స్తో లోపల దాకా పాకం చేరేలాగా ఉండలు కట్టకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 175 grams దాకా వేసుకున్నాను. ఇది ఒకసారి పొడి పొడిగా చేసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి లేకపోతే పూరీ పిండి కలిపినట్టు కొంచెం గట్టిగా కలపకూడదు. చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని వేయకండి, కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒకేసారి వాటర్ వేస్తే పిండి లూజ్ అయిపోవచ్చు. ఇలా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇంత స్టిక్కీగా ఉండాలి. ఇలా ఉంటేనే గులాబ్ జామ్కి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంత స్టిక్కీగా ఉన్నదాన్ని ఒకసారి నీట్ చేసుకొని ఏదైనా మూత పెట్టి పక్కన కొంతసేపు పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కాసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 500 grams దాకా షుగర్ని వేసుకోండి. అలానే 500 ml దాకా వాటర్ని పోసుకోవాలి. మీరు కనుక షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే షుగర్ క్వాంటిటీని కొంచెం డిక్రీజ్ చేసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ టిప్ ఏంటంటే షుగర్ సిరప్ని మనం గులాబ్ జామున్ ఫ్రై చేయకముందే చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే గులాబ్ జామున్ ఫ్రై అయిన వెంటనే గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. అప్పుడు గులాబ్ జామున్ అనేది సిరప్ని బాగా పీలుస్తుంది. ఇలా షుగర్ కరిగిన వెంటనే 1/2 teaspoon దాకా యాలకుల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇక్కడ పాకం కానీ తీగ పాకం కానీ రాకూడదు. జస్ట్ ఊరికే ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. ఇలా బాయిల్ వచ్చి ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డో నుంచి చిన్న బాల్స్ తీసుకొని మీకు ఏ సైజులో అయితే గులాబ్ జామున్ కావాలో ఆ సైజులో చేసుకోండి. మన సెకండ్ టిప్ వచ్చేసి షుగర్ సిరప్ అనేది తీగ పాకం కూడా రాకూడదు. అలా వచ్చిందంటే షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్కి పట్టదు. ఇలా చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ అని చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మోడరేట్గా హీట్ అయిన తర్వాత అందులోకి ఒకేసారి ఎక్కువగా గులాబ్ జామున్ వేయకండి, కొంచెంగా వేసుకోండి. అంటే కడాయిలోకి పట్టేదానికన్నా హాఫ్ క్వాంటిటీ వేసుకొని బాగా కలుపుకుంటూ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న కలర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వగానే వీటిని ఆయిల్లోంచి తీసేసిన వెంటనే గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ని అలానే ఒక 2 to 3 hours వదిలేస్తే షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్ లోపల దాకా పడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయలేకపోతే ఒక టిప్ చెప్తానండి. ఈ షుగర్ సిరప్ని పొయ్యి మీద పెట్టి ఒక ఉడికొచ్చేదాకా ఉడికించండి. అప్పుడు షుగర్ సిరప్ అనేది లోపల దాకా ఫాస్ట్గా పడుతుంది. మీరు కూడా ఈ దివాళీకి ఈ స్వీట్స్ అన్నీ ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.